యోబు గ్రంథం 36వ అధ్యాయం 10వ వచనం. ఉపదేశము వినుటకై వారి చెవిని తెరవజేయును. ఈ పదం చూడండి, ఏం విడిచి రమ్మన్నాడండి దేవుడు. కొత్త సంవత్సరంలో కూడా దేవుడు ఏమని అడుగుతున్నాడంటే, ఈరోజు సమాజాన్ని ఏమడుగుతున్నాడంటే, పాపము విడిచి రండి. చాలామంది గుడికి వస్తారండి, గుడికొచ్చి మీరు తప్పు చేస్తున్నారు, మీరు పాపం చేస్తున్నారు, సరిదిద్దుకోండి అని ఎన్నిసార్లు చెప్పినా సంవత్సరాల తరబడి అదే పాపాన్ని కంటిన్యూ చేస్తారండి. దేవుడి దగ్గరికి వచ్చేవాడట ఒక రూల్ కండిషన్ పెట్టాడు ఆయన, పాపము విడిచి లోపలికి రండి, పాపము విడిచి దేవుడి సన్నిధికి రండి, పాపముతో రాకండి. ఆయన మీలో పాపం ఉంటే చూడలేడు. పాపము విడిచి రా అన్న దేవుడి మాట గనక నువ్వు తలవొగ్గి, నిజమే నేను పాపం చేస్తున్నాను, నేను తప్పు చేస్తున్నాను, ఈ పాపాన్ని ఈ పోయిన సంవత్సరంతో వదిలేస్తాను, ఇక దేవుడు కొత్త సంవత్సరం ఇచ్చాడు, కొత్త జీవితం ఇచ్చాడు, కొత్త ఆలోచనలతో ముందుకు వెళతాను, దేవుడు కోరుకున్నట్టుగా ఇదిగో నా ప్రయాణం ఈ 2025లో నేను ప్రారంభిస్తాను అని గనక నువ్వు అంటే, దేవుడు చెప్తున్న మాట అండి, పాపం చెయ్యొద్దని ఆజ్ఞిస్తాడట. దాన్ని మనం ఆలకించాలట. చేసే పాపాలన్నీ ఏదో ప్రసంగంలో, ఏదో ఒక రూపంలో, ప్రసంగం రూపంలోనో, బైబిల్ చదువుకుంటున్నప్పుడు, సహోదరుడు ద్వారానో, లేదంటే సెల్ ఫోన్లో మెసేజ్ వింటున్నప్పుడు, లేదా మన రోజు వస్తున్న షార్ట్ మెసేజ్ రూపంలోనో చేస్తున్నావని దేవుడు నీతో చెబుతున్నాడా లేదా? చెబుతున్నాడు. దాన్ని మనిషి ఏం చేయాలట? ఆలకించటం అంటే వినాలి. ఆలకించి గనక దేవుడిని సేవించడానికి, దేవుడిని ఆరాధించడానికి, పూజించడానికి నువ్వు వస్తే తమ దినములను క్షేమముగాను, తమ సంవత్సరములన్నీ కూడా సుఖముగాను వెళ్ళబుచ్చుతారు. పాపము విడిచి ఆయన సన్నిధికి వచ్చి చేసిన పాపాలు ఒప్పుకొని క్షేమంగా ఉండాలి అంటే ఆయన పని మనం ఎల్లప్పుడూ చేస్తూ ఉండాలి. పనే మనకు ఆయుష్ ఇస్తుంది, పనే మనకి క్షేమాన్ని ఇస్తుంది, పనే దేవుని ఎదుట మనల్ని నిలబెడుతుంది. కనుక అందరితో చెప్తున్నాను, 2025 అంతా జాగ్రత్తగా దేవుడు పని చేయండి.